ఆచార్యులు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క భక్తురాలు అయిన ఒక ధార్మిక మహిళ తన భర్తను కోల్పోయింది. మరియు ఆమెకు పిల్లలు లేరు. బాలకృష్ణ రూపంలో ఉన్న కృష్ణ భగవానుడు వచ్చి ఆమె ఒడిలో పడుకున్నట్లుగా ఆమె ఒకసారి కలలు కన్నారు. అయితే ఆ కలకు ఆమె అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. తదనంతరం ఆమె శృంగేరికి వెళ్ళి ఆచార్యుల వారి దర్శనం చేసుకున్నప్పుడు వృద్ధాప్యంలో తనను ఆదరించడానికి ఒక బిడ్డను భగవంతుడు ఆశీర్వదించలేదని ఆమె తన మానసిక వ్యధను వ్యక్తం చేసింది. ఆచార్యుల వారు, ఇదేమిటి? ప్రభువు మీ బిడ్డగా మారాలని ఎంచుకున్నాడు మిమ్మల్ని, మరియు ఆయన మీకు తెలిపినప్పటికీ మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అన్నారు. అప్పుడు ఆమె తన కల యొక్క ప్రాముఖ్యతను గ్రహించింది. పరమ పూజ్యుల సలహా ప్రకారం ఆమె బాలముకుందుని విగ్రహాన్ని వాత్సల్య భావనతో పూజించడం ప్రారంభించింది. తదనంతరం ఆచార్య కృపతో ఆమె మానసిక వేదన పూర్తిగా మాయమై ఆమె మనస్సు ఆరాధన భావనతో కూడిన ఆనందంతో నిండిపోయింది. శ్రీమతి నారాయణి అమ్మల్, శ్రీ విద్యాతీర్థ ఫౌండేషన్ నుంచి. మా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జై శంకర, హరహర శంకర అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియో 10 మందికి చేరడానికి సాయంగా లైక్ చేయండి, షేర్ చేయండి.